ఇలా ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ టేస్ట్ కావాలనుకుంటే నేను ఇలాచీ వేసేసినాను. నెక్స్ట్ కొన్ని పాలు, కొన్ని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. నెయ్యి ఒక స్పూన్ వేసినాను. మంచిగా కరిగినాక కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. నేను చేసేది సేమియా, స్వీట్ సేమియా చేస్తున్నాను. అందరూ ఒకేలాగా చేస్తారు కానీ అందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇవి ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఎక్కువ మాడగొట్టొద్దు, మామూలుగా ఫ్రై చేసుకోవాలి. చేసేసాను. ఇవి తీసుకొని ఒక బౌల్లో వేద్దాము. ఇదే ప్యాన్లో నేను 1 కప్ సేమియా తీసుకున్నాను. సేమియా వేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేయాలి సేమియాని. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయింది చూసారా సేమియా. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు బాంబినో ఒక కప్లో తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ప్యాన్లో. చాలామంది ఓన్లీ పాలతోటే చేస్తారు కదా. అయితే నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మా లక్షితకి ఎక్కువ పాలు ఉంటే తినది స్వీట్ బాంబినో, అందుకే అని చెప్పి ఇట్లా వాటర్లో చేస్తున్నాను. కొన్ని మాత్రమే పాలు మిక్స్ చేస్తాను. చూడండి ఎట్లా వస్తుంది. ఇలానే చక్కెర వేసేస్తున్నా. మనకు ఎంత కావాలంటే అంత స్వీట్. చక్కెర ఇంకా వాటర్ చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇదే టైంలో సేమియా వేసేస్తున్నాను. ఇలా ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ టేస్ట్ కావాలనుకుంటే నేను ఇలాచీ వేసేసినాను. నెక్స్ట్ కొన్ని పాలు, కొన్ని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను.